ఇప్పుడు మన మధ్యలో వేదమణి అక్క గారు మన ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. వేదమణి అక్క. చేస్తాను. జూమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి వేసినాము వందనాలు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల కృపనికరం గల మా దేవ, కృపాసత్య సంపూర్ణుడమైన మా గొప్ప తండ్రి, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైన నా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. మీ ప్రేమకు, మీ దయకు, మీ కనికరానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం మీరు సజీవులుగా ఉన్నామంటే అది కేవలము మీ యొక్క కృపలైన అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు సజీవులమై మీ పాసనలో కూర్చోడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున ఆశ్రయించి దీవించండి తండ్రి. మేము మీ వాక్యం శ్రద్ధగా విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభు వాటిని గ్రహించుకొని ప్రభు మా మనసును ఉంచుకొని నెమరు వేసుకుంటూ బ్రతకడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. గొప్ప దేవ, ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యుద్ధాలను ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. గాజా ఇశ్రాయేల్ యుద్ధాన్ని ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. యుద్ధాల వల్ల ప్రభు ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆయన ఎంతో బాధ, దుఃఖం నాయన, వీటన్నిటి నుండి ప్రభు విడుదల కలిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. యెరూషలేము క్షేమం ప్రభా నాయన కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప తండ్రి, మా అధికారులందరినీ ప్రభా మీరే ఆశీర్వదించండి నాయన. చక్కగా పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమును వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, సహాయం చేయండి తండ్రి. ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా అందరినీ దృష్టించండి తండ్రి, సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోరుకుంటుండగా తండ్రి, మీరే మా పరమ వైద్యుడుగా తండ్రి, మా యొక్క యెహోవా రాఫాగా ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, హాస్పిటల్ ఉన్న రోగులను ప్రభు, కిడ్నీ ప్రాబ్లంతో, క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతున్న రోగులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. వివాహం పనిమిళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. మీరే సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి నాయన. కృప చూపించండి. సంతానం లేని బిడ్డలకు సంతాన ప్రాప్తిని దయచేయండి నాయన. కనికరం చూపించండి. కేజక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. అదేవిధంగా అమృతక్కను కూడా జ్ఞాపకం చేసుకుంటే తన ఒంటరిగా ఉంటుండగా మీరే ఆమెతో ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి మీరే తోడుగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. విధంగా వృద్ధాపులు ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీరే మదింపు వరకు ఎత్తుకుని వాడని నేను చెప్పిన నా గొప్ప దేవుడు తండ్రి. మీరే కనికరం చూపించి తండ్రి వారికి మీరే సహాయకారిగా ఉండి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృప చూపించండి తండ్రి. ప్రతిరోజు మేము విధంగా తండ్రి మీ పాసనలో చేరడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పబోయే బిడ్డను తండ్రి మీ ఆత్మతో నింపండి తండ్రి. అక్కతో మీరు ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా పాట పాడే బిడ్డను కూడా, పరమగీతాన్ని కూడా తన స్వరాన్ని తండ్రి మీ నా మహిమార్థంగా ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృప చూపించి మహిమ పొందండి ప్రభు. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను మరి ఒకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని వెళ్ళ హెచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తూ త్వరలో రానైనా యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అక్క. థ్యాంక్ యూ మా వందనాలు. వేదమణి అక్క గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అక్క. వందనాలు రా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పరమగీతం గారు మనకు చక్కని పాట పాడి వినిపిస్తారు. వందనాలు అక్క. వందనాలు. క్రైస్తవ సునాద కీర్తన బుక్ లో నుండి 705వ నెంబర్ పాట పాడుతున్నాను. కుమ్మరి పరమ కుమ్మరి అనే సాంగ్ నేను పాడుతున్నాను. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా
చల్లగా చూడు మాయా కుమ్మరి పరమ కుమ్మరి జగదుత్పత్తి ధారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా లేఖనమందలి పాత్రలు యేసుని స్తుతించిరి నన్ను అవంతి పాత్రగా మార్చివేయుమా లేఖనమందలి పాత్రలు యేసుని స్తుతించిరి నన్ను అవంతి పాత్రగా మార్చివేయుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా పానికి రాని పాత్రనని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా పానికి రాని పాత్రరాని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా సువార్తలోని పాత్రలన్నీ స్వామి యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సకలంబు నొసగు తండ్రి సువార్తలోని పాత్రలన్నీ స్వామి యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సకలంబు నొసగు తండ్రి కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా వెళ్ళలేని పాత్రగా నున్నా నన్ను కొనువారు లేరెవరు విలువైన
గెలుపొందు పాత్రగా చేయు వెలలేని పాత్రగా నున్న నన్ను కొనువారు లేరెవరు విలువైన నీదు రక్తంబుతో గెలుపొందు పాత్రగా చేయు కుమ్మరి పరమా కుమ్మరి జగదుత్పత్తి దారి జీగతమన్నైన నా వంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా కుమ్మరి ఓ కుమ్మరి జగదు పతిదారి జీగతమన్నైన నా వంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా. వందనాలు సిస్టర్. వందనాలు అక్క. కుమ్మరి చేతిలో ఉన్న జిగట మంటి వారు కదా, మనల్ని ఏ పాత్రలుగా ఉండాలని ప్రభువు మనల్ని ఏర్పరచుకొని రక్షించుకున్నాడు. మనల్ని ఏ రీతిగా ఉంటున్నామో మనల్ని మనం హెచ్చరించుకునేలాగా ఘనహీనమైన పాత్రలుగా ఉన్నామో, ఘనమైన పాత్రలుగా ఉన్నామో, పనికిరాని పాత్రలుగా ఉన్నామో అని మనల్ని పరీక్షించుకునే రకంగా చక్కటి పాట పాడి మనల్ని హెచ్చరించిన పరమగీతం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచి అర్థాన్ని ఇచ్చే పాట పాడారు. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అక్క. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జయమనే చార్లెస్ ఆంటీ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. దయచేసి అందరి సెల్ ఫోన్లను మ్యూట్లో ఉంచుకొని వాక్యాన్ని చక్కగా వినాలని ప్రభు పేరట వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు. అలాగే అక్క వందనాలు అండి. జూమ్ లో చేరి వచ్చిన అందరికి యేసుక్రీస్తు నామమున వందనాలండి. అందరూ బాగున్నారు కదా. దేవుడు మరి 7 నెలలు కాపాడి మరి ఇటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం అండి. మరి వాక్యంలోకి వెళ్దామండి. ఇంతవరకు చక్కటి పాట పాడిన బిడ్డను బట్టి దేవుడికి స్తోత్రాలు. మరి మనం వాక్యంలోకి వెళ్దాము. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామండి. నేబాతు కుమారుడైన రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాయు యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మైకా, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వపు అబిషాలోము కుమార్తె. తర్వాత 15వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడినప్పుడు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 40 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబిషాలోము కుమార్తె. తర్వాత దినవృత్తాంతాల 2వ గ్రంథము 11వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. రెహబాము దావీదు కుమారుడైన యోరిమోతు కుమార్తెయగు మహాలతను యెషయి కుమారుడైన ఎలీయాబు కుమార్తెయగు అబిహాయిలును వివాహం చేసుకొనెను. అతనికి యాషు, సెమర్యా, జహాము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబిషాలోము కుమార్తె అయిన మైకాని వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయిని, జీజాను, షలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని
28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే అబషాలోము కుమార్తె అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయదలిచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతులుగాను అతన్ని నియమించెను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతమైన తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నాయన మీ చల్లని స్వరం వినాలని ఆశ కలిగి తండ్రి నాయన మేమందరం చిన్న మందగా చేరాం తండ్రి నాయన. ప్రభా తండ్రి నాయన, నేనైతే అయోగ్యురాలను, ఏ మాత్రం యోగ్యత లేని రాదు దాని తండ్రి. ప్రభా నాయన, మీ శిలోచాటు వచ్చి దేవా నాయన వాక్యంలోని మర్మాలను మాకు తెలియచేయండి అయ్యా. ఈ మర్మాలు విని తండ్రి మా జీవితంలో మేము అన్వయించుకొని ఇష్టలుగా జీవించాలని సహాయం చేయండి. మేము ఎన్నో ప్రసంగాలు వింటున్నాం తండ్రి, వినని రోజు లేదు తండ్రి నాయన. కానీ ఒక్కటి కూడా మా జీవితాలకు అన్వయించుకొని తండ్రి మీకు ఇష్టలుగా జీవించలేదు, బలహీన స్థితిలో ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి దేవా, ఈ సమయం మీ నామముకు మహిమకరముగా ఉంది తండ్రి. నన్ను పూర్తిగా శిలోచాటును మరుగుపరిచి నా కంఠాన్ని మీ కంఠంగా చేసుకొని తండ్రి ప్రభా, ఎవరికి ఎటువంటి హెచ్చరికలు కావాలో, ఎవరికి ఎటువంటి దిద్దుబాట్లు కావాలో తండ్రి, ఎవరికి ఎటువంటి తండ్రి నాయన సహాయకరమైన వాక్యం కావాలో అయ్యా ప్రభా, మీరు తండ్రి మాట్లాడండి. మీరు మాట్లాడబోయే ప్రతి మాట మా జీవితాల్లో ఫలించాలని మీ కృప తండ్రి మా పైన విస్తరింపచేసి నన్ను శిలోచాటును పంచి మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మనకి ఎవరి గురించి మాట్లాడబోతున్నామో అర్థమై ఉంటుందమ్మా. మనము మరి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో చదువుకున్నాం. ఎవరు ఈమె? మైకా. ఈమె మైకా ఎవరంటే అబిషాలోము కుమార్తె. అబిషాలోము ఎవరు? దావీదు కుమారుడు కదా. మరి ఈ దావీదు కుమారుడు మరి అబిషాలోము కుమార్తె మైకా. మరి రెహబాము కుమారుడు ఎవరు? సొలొమోను రాజు కుమారుడు రెహబాము. ఈ రెహబాముకు భార్య అయిందనమాట. ఇక్కడ మనం చదువుకున్నాం కదా దినవృత్తాంతాల గ్రంథములో మరి 20వ వచనం. పిమ్మట అతడు అబషాలోము కుమార్తె అయిన మైకాని వివాహం చేసుకొనగా ఆమె అతనికి 4 కొడుకులను కనింది. తర్వాత మరి 21 రెహబాము 18 మంది భార్యలు పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులు తెచ్చుకొని 28 మంది కుమార్తెలను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే అబషాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించినాడు. రెహబాము భార్య అయిన మైకాను ఎక్కువగా ప్రేమించినాడు. చూడండి, 18 భార్యలు ఉన్నారు, 60 మంది ఉపపత్నులు ఉన్నారు. మరి వీళ్ళందరూ అందంగా లేరా? అబషాలోముతో అందమైన వాడు కదా. అబషాలోములో ఒక్క లోపం కూడా లేదంట. చూడండి ఎంత అందంగా మరి దేవుడు సృష్టించినాడో తెలియదు. అతనికి అందమైన తండ్రికి మరి అందమైన కుమార్తెనే పుట్టింటుంది. మైకా కూడా చాలా అందంగానే ఉంటుంది. మరి రెహబాము మరి ఎంతగానో ఈమెను ప్రేమిస్తూ వచ్చినాడు. ఈమెకు ప్రేమకు కొదవ లేకుండా ఉంది. 18 మంది భార్యల మధ్య ఈమె ప్రేమకు నోచుకుంది. ఈమె మరి పట్టణపు రాణిగా అయి ఉండవచ్చు. మరి ఎందుకంటే ఎక్కువగా ప్రేమించాడు. ఈమె సంతానాన్నే మరి రాజుగా, తన తర్వాత రాజుగా మరి అభిషేకించాడు కాబట్టి మరి పట్టపు రాణిగా ఆమెను అభిషేకించబడి ఉండొచ్చు. మరి చూడండి, భర్త ప్రేమ, ఇంత ప్రేమ ఈమె ఉంది కదా. ప్రేమలో ఉంది కానీ దైవికంగా ఆమె ఎక్కడ ఉన్నట్టుగా మనకు వాక్యంలో చూడడం లేదు. ప్రేమ కోసము ఎంతగానో అనుమతించిన ఆదికాండం 29వ అధ్యాయంలో ఒకసారి వస్తామమ్మా. ఆదికాండం 29వ అధ్యాయంలో చూడమ్మా 31 నుంచి చదువుతా. లేయా ద్వేషించబడుట. యాకోబు రాహేలును కూడెను. 30 నుంచి చదువుతాను. యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించినాడు కదా. మరి ఇక్కడ అక్క ముందరే చెల్లెల్ని ప్రేమిస్తూ ఉంటే మరి ఆమె ఎంత బాధపడి ఉంటుంది కదండి. ఈ ప్రాబ్లము ఈమెకు మైకాకు లేదన్నమాట. యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు మరి గర్భం తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను.
మరి 7 సంవత్సరాలు రాహేల్ కోసం ఆయన ప్రేమించినాడు. ప్రేమలో మరి ఆ శ్రమ 7 సంవత్సరాల శ్రమ ఆయన కనపడింది అనమాట. అంతగా మరి రాహేల్ ప్రేమించాడు యాకోబు. కానీ లేయా గర్భవతి కుమారునికని యెహోవా నా శ్రమను చూచున్నాడు. 32వ వచనం, లేయా గర్భవతి కుమారునికని యెహోవా నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అంటుంది ఆమె. కుమారుడు పుట్టినే రాహేల్కి అయితే సంతానం కలగలేదు, నాకు సంతానం కలిగింది కదా, మరి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనేసి ఆమె ఎంతో ఆశపడిందండి. చూడు, భర్త ప్రేమ కోసము ఎంతో ఆశపడుతున్నారు. ఈ కాలంలో మరి వివాహాలు చేసుకుంటున్నారు, ప్రేమలు విఫలమైపోతున్నాయండి, ప్రేమలు నిలబడ్డం, ప్రేమలకు శాశ్వతం లేకుండా అయిపోతున్నది, భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లగిపోతున్నదండి. ఇలాంటి రోజుల్లో మరి ఈ మైకాకు తనకు ప్రాణం లేనే లేదు. భర్త ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మరి ఆమె అందంను బట్టి ప్రేమిస్తున్నాడు. మరి ఏమో 18 మంది కంటే మరి ఆమె శ్రేష్ఠురాలా, గుణవంతురాలా, దైవికంగా ఉన్నదా? ఏమీ లేదు, బైబిల్లో ఇవన్నీ రాయబడలేదు. కానీ ఆమెను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు రెహబాము. మరి ఇక్కడ లేయా ఇంకా చూడండి, వచ్చినప్పుడు చూద్దాము 14వ వచనం, 30వ అధ్యాయం 14వ వచనం చూడండి. గోధుమల కాలములో రూబేను వెళ్లి పొలంలో పుత్రదాత్ర వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత్ర వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను నువ్వు తీసుకుంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించినని చెప్పాను. సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనిపోయి, నీవు నా యుద్ధకు రావలేను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. ఎంత భయం చూడండి, ఇది చదివితే ఎంత బాధ. ఒక భర్తను పండ్లతో కొని రిక్వెస్ట్ చేసుకోండి, ప్రేమ కోసం రిక్వెస్ట్ చేసుకోండి, అతనితో ఉండడానికి రిక్వెస్ట్ చేసుకోండి. ఇటువంటి మరి లేయా ఈ విధంగా ద్వేషించబడింది. ఇలా మరి ద్వేషించి పడుతూ కూడా తను ఒక్కొక్క కుమారుడికి ఒక చక్కటి పేరు పెడుతూ వచ్చిందనమాట. ఆమె ప్రభువును వదలలేదండి. ఆ విధంగా ఉంది. ఈ మైకాకు అటువంటి సమస్య లేదు, ఎంతో చక్కగా భర్త ప్రేమకు నోచుకొని ఉందన్నమాట. నోచుకున్నది మరి భర్త ఆమెను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. ఏ విషయంలో కూడా ఆమె తక్కువ కాలేదన్నమాట. మరి అదే విధంగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయమే. ఇక్కడ కూడా చూడండి, హన్నా చేత పెనిన్నా చేత హన్నా ద్వేషించబడుతుంది. ఎల్కానా తాను బలర్పణ చేసిన తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకు కుమార్తెలకు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైయగు పెనిన్నా ఆమెను విసిగించుచున్నది. ఈ పెనిన్నాకు మరి హన్నాకు సంతానం లేదు, కానీ భర్త ప్రేమకు నోచుకుంది. ఇంతమంది సంతానం ఉన్నా గాని భర్త నన్ను ప్రేమించటం లేదు. పెనిన్నా మరి హన్నాని ఇంతగా ప్రేమిస్తున్నాడే అనేసి ఆ కసి అంతా ఎక్కడ చూపిస్తాంది? హన్నా పైన చూపిస్తాంది. ఇది సహజం అండి, స్త్రీలలో సహజమే కదా. భర్త ప్రేమకు నోచుకొని స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. అవమానానికి నోచుకుంటున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మరి చంపబడుతున్న స్త్రీలు కూడా ఎంతో మంది ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి మరి సిచ్యుయేషన్స్ లో మరి మైకాకు ఎటువంటి సమస్య లేకుండా భర్త ప్రేమ, ఆయన రాజు అండి. మరి రాజు 17 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశారు. 17 సంవత్సరాలు ఆమెను కంటికి రెప్పలాగా చూస్తున్నాడు. 18 మంది భార్యలు ఒకవైపు, 60 మంది ఉపపత్నులు ఒకవైపు ఉంటే ఈమెనొక్కదాన్ని ఒకవైపు పెట్టాడు. ఆమెకు ఏమీ తక్కువ చేయలేదు. ఆమె సంతానాన్ని ఎంతగానో ప్రేమించాడు. మరి ఇంతమంది సంతానం ఉంటే వాళ్ళందరినీ ప్రేమించినట్టుగా కనిపించలేదు, కానీ ఈమె సంతానాన్ని ప్రేమించాడండి. ఈమె సంతానాన్ని ప్రేమించి ఏం చేశాడు? మరి ఇతని తర్వాత మరి అబియాకు రాజ్య పరిపాలన మరి వచ్చేటట్టుగా చేశాడు. చూడండి, ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆమె ప్రేమకు ప్రతిఫలం ఏమైనా చక్కగా చూపించిందా?
రాజ్య పరిపాలన భర్తకి ఏమైనా సహాయం చేసిందా? మరి పిల్లల విషయంలో ఏమైనా, మరి కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏమైనా ఆమె సహాయం చేసిందా? ఎక్కడ కానీ ఆమె చరిత్ర ఎక్కువ రాయబడలేదండి. మరి ఈ విధంగా ఉన్న రోజుల్లో మరి అబియా కూడా మరి ఈయన 17 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు. రెహబాం తర్వాత అబియా రాజ్య పరిపాలన చేసినాడు. రాజ్య పరిపాలన మరి 3 సంవత్సరాలు చేశాడు. మరి రెహబాము 17 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆమె పట్టపు రాణిగా ఉంది. మనం చరిత్రలో ఎన్నో విన్నామంటే, ఎన్నో చదువుకున్నాం కూడా. పట్టపు రాణి రాజు ఎంతమందిని వివాహం చేసుకోవచ్చు, కానీ పట్టపు రాణి అని అనుకుంటుంది. ఆ పట్టపు రాణి సంతానానికే రాజ్య పరిపాలన వస్తుంది. మిగతా ఇది కూడా సేమ్ ఇది స్టోరీ నటిస్తుంది అనమాట. పట్టపు రాణి సంతానానికే రాజ్య పరిపాలన వస్తుంది, మిగతా వాళ్ళకి కాదనమాట. ఎంతమందైనా ఉండొచ్చు, భార్యలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ లెక్కింపబడ్డారు. అదే విధంగా మరి మైకా విషయంలో ఈ విధంగానే ఉంది. మరి పట్టపు రాణి అంటే ఆ కాలంలో రాజ్య పరిపాలన, మరి చరిత్రలో మనం చదివినామంటే రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు పట్టపు రాణిలు మరి రాజుతో పాటు వాళ్ళు కూడా వచ్చి మరి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు రాజుతో పాటు వచ్చి కూర్చునే వాళ్ళండి. రాజ్య పరిపాలనలో మరి సలహాలు ఇచ్చే వాళ్ళండి. ఆ విధంగా రాజ్య పరిపాలన పట్టపు రాణులు ఆ కాలంలో చేశారు. అవన్నీ చరిత్రలో మనం చదువుకున్నాం. అలాంటి ఈమె పట్టపు రాణిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఆమె చేయలేదు. ఏమాత్రం భర్తకు సహాయం కానీ కుమారునికి సహాయం కానీ చేయలేదండి. మరి ఈ విధంగా ఆమె తన సొంత సంతోషంగా గడుపుతూ వచ్చింది. ఆమెకు మరి భర్త ఎంత ప్రేమిస్తున్నా గానీ ఆమె హృదయంలో మాత్రము పాపము నిండి ఉన్నదండి. చాలా పాపం నిండి ఉంది. అటువంటి పాపపు జీవితంలో ఆమె ఉందన్నమాట. భర్త చనిపోయినాడు, కుమారుడు చనిపోయినాడు, తర్వాత ఆసా రాజైనాడండి. ఒకసారి చూద్దాము. దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము. మరి ఆసా రాజైన తర్వాత ఆసా ఏ విధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దామండి. ఆ కాలమున దేవుని ఆత్మ 15వ అధ్యాయం అండి. 15వ అధ్యాయంలో ఆయన ఆసా రాజైన తర్వాత రాజ్య పరిపాలన దేవుని ఎంతగానో ప్రేమించాడు ఆసా రాజాయను. ఇతని దినములలో దేశం 10 సంవత్సరములు నెమ్మది పొందిను. 10 సంవత్సరాలు నెమ్మది పొందింది. ఎందుకని ఆసా రాజ్య పరిపాలన 10 సంవత్సరాలు నెమ్మది పొందింది అంటే, ఈయన ఏం చేశాడంట? ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, 14వ అధ్యాయం, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవత బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, చూడండి, ఈయన విగ్రహారాధనను పూర్తిగా తొలగించాడు. ఈయన దైవికంగా ఉన్నాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆసా మరి హృదయానుసారంగా ప్రభువును యెహోవా దేవుని పాటించాడనమాట. ఆ విధంగా ఆయన ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో ఏం జరిగింది? ఎన్నో గొప్ప కార్యాలు ఇతను చేశాడనమాట. ఇంకా చదువుదాము 15వ అధ్యాయం 9వ వచనం నుంచి. యూదా వారందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రములు అందరినీ సమకూర్చున్నాడండి. ఇశ్రాయేలు నుండి విస్తారమైన జనులను అందరిని సమకూర్చి మరి ఎవరైతే 13వ వచనం, పిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను బట్టి విచారణ చేయని వారందరికీ, ఎవరైతే యెహోవా దేవుని బట్టి విచారణ చెయ్యరో వారందరినీ చేయని వారందరికీ మరణము విధించుమనియు నిష్కరణ చేసినాడు. ఎవరైతే యెహోవా దేవుని ఆచరించకుండా విగ్రహారాధన చేస్తారో, విగ్రహాలు మొక్కుతారో, దేవునికి విరుద్ధమైన పని చేస్తారో వాళ్ళకి ఏం శిక్ష? మరణ శిక్ష అని శాసనం చేశాడు. అంటే ఆసా మనసు ప్రభు మీద ఎంత ఆనుకొని ఉంది కదండి. ఇంత పవిత్రంగా రాజ్య పరిపాలన ఆయన చేస్తున్నాడు అనమాట. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేసిందంట? మనం చదువుదాం, కిందికి వస్తామండి. మరి 16వ వచనం నుంచి 16వ వచనం. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయ్యుండుట రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమెను నిలిపిన విగ్రహమును పడగొట్టి
చిన్న భిన్నములు చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసను. ఆసా ఉన్నత స్థలములలో ఇశ్రాయేలులో నుండి తీసివేయబడింది. చూడండి, ఈ విధంగా దేశాన్ని పవిత్రపరుస్తూ ఉన్న ఆశ మరి చేస్తున్నాడు. ఈమె చూడలేదా? ఇవన్నీ చూస్తానే ఉంది. ఆశ దేవుని యందు ఎంత విశ్వాసం కలిగిన వాడు, దేవుని ఏ విధంగా ఆచరిస్తున్నాడు. తాను ఆచరించటమే కాకుండా ఈ గోత్రపు వారందరినీ, ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ ప్రభువు వైపు తిప్పాలని, మరి విగ్రహారాధన చేయకూడదని, ఎవరైనా విగ్రహారాధన చేస్తే వీరిని మరణశిక్ష అనే ఇన్ని శాసనాలన్నీ ఆమె వింటూ ఉంది. ఈమె మరి ఆ రెహబాము కాలంలో పట్టపు రాణిగా ఉంది, అబియా కాలంలో ఉంది, ఇప్పుడు ఈమె ఆశా కాలంలో. మరి ఈమె ఏం చేసిందంట? ఒక చిత్రమైన విగ్రహాన్ని ఆమె ఉంచుకుందంట. ఎలా ఉందంట? చదుదామండి ఇంకోసారి. తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవత స్తంభమును నిలిపినందున ఆమె ఇంకా పట్టపు అసహ్యమైన దేవతా స్తంభం, అసహ్యమైన పురుషుని స్తంభం, పురుష విగ్రహం అంటండి. పురుష విగ్రహం అంట. ఆ విగ్రహం అయితే అసలు ఆ విగ్రహాన్ని చూస్తే అంత సెక్సీగా ఉందంట. అటువంటి విగ్రహాన్ని ఆమె ఏ కాలం నుంచి పెట్టుకుందో మనకు తెలియదు. కానీ మరి అది రెహబాము కాలంలోనూ, అబియా కాలంలో, ఆశా కాలంలోనూ ఉంది. మరి ఆశాకి ఇవన్నీ తెలియలేదు. తర్వాత ఎప్పుడైతే ఈమె ఇటువంటి ఆ విగ్రహాన్ని చూసే లోపల స్టన్ అయిపోయినాడు. ఆ విగ్రహం అంట అంత అసహ్యంగా ఉంది. మీరు మైసూరుకు వెళ్ళారో లేదో, మైసూరులో ఒక కొండ పైన ఒక మగ విగ్రహం ఉంటుంది. ఎంత పెద్ద విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహం. ఆ విగ్రహం నేను కళ్ళారా చూశాను, నేను చూశాను. ఆ విగ్రహం అయితే అసలు మగ విగ్రహం, ఇంత బట్ట అనేది లేదండి దానికి. అసలు ఆ విగ్రహాన్ని బట్టలు అనేది లేకుండా పూర్తి నగ్నంగా మరి దాన్ని, మరి ఏ శిల్పి దాన్ని శిల్పం చేశాడో తెలియదు, కానీ అంత అసహ్యంగా ఉందండి. దానికి అందరూ పోయి మొక్కుతున్నారు, అందరూ టెంకాయలు కొడుతున్నారు. మరి అసలు ఆ బొమ్మ చూస్తేనే, అసలు ఆ ఎత్తు, ఆ లావు అది చూస్తేనే ఒక విధమైన అసహ్యత కలుగుతుంది. అలాంటి వాటిని మరి మనుషులు నేటికి కూడా ఇది జరుగుతూనే ఉంది, జరుగుతుంది. వాళ్ళు విగ్రహాలు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ పాపం చూడండి పండుతూనే ఉంది. ఈమె కూడా అలాంటి విగ్రహాలు చేయించుకుంటుంది. ఒకసారి మనము రాజుల గ్రంథానికి వస్తామండి. రాజుల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం. అదే ఇదివరకు చదివాం కదా. మొదటి రాజుల 15వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఇశ్రాయేలు వారికి రాజైన యెహోవాము 10వ సంవత్సరమున, అది కాదు, తర్వాత వీటి నుంచి చూద్దామమ్మా. 11వ వచనం నుంచి. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంట. ఆయన పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టేసి. దీంట్లో పురుషగాములు అన్నారు. పురుషగాములు అంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. పురుషగాములు అంటే ఒక సెక్సువల్ గా, అదే ఒక స్త్రీ, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే సెక్సువల్ గా ఆమె వాళ్ళని ఇష్టపడుతుంది అనమాట. పురుషుడు గాని స్త్రీ గాని ఎవరైనా కానీ ఈ పురుషగాములు అంటే మరి ఆపోజిట్ సెక్స్ తో కావచ్చు, సేమ్ సెక్స్ తో గాని ఇలాంటి పాపపు పనులు చేసే వాళ్ళనే పురుషగాములు అంటారంట. ఇలాంటి వారిని అందరినీ ఏం చేశాడు? మరి ఆసా రాజు ఏం చేశాడు? పురుషగాములను దేశంలో నుంచి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టేసినాడు. ఈ విధంగా చేస్తున్నారు. ఈమె చూస్తా ఉండి కూడా ఏం చేస్తాంది? ఇలా ప్రోత్సహించింది. తనకు తెలియదా? కళ్ళారా చూస్తూ ఉంది. ఇంత అపవిత్రమైన పనులు జరుగుతున్నాయి దేశంలో. ఇవన్నీ చూస్తూ కూడా ఆమె ఏం చేస్తాంది? ఆమె మరి అబియా ఏం అనలేదేమో, ఆ విగ్రహాన్ని చూసి అబియా ఏమనలేదేమో, రెహబాం ఏమనలేదేమో, ఆశ కూడా ఏం అనడేమో అనుకుంది. కానీ మన ఆలోచనలు, మరి దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచన వేరు. ఏమనుకుంది? అబియా ఏమనంది, రెహబాం ఏమనంది, ఆశ ఏమంటాడు అని కానీ చూడండి ఏం చూశాడు ఆశ? ఆయన తెలిసిపోయింది. ఈమె విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహాన్ని చూస్తూనే ఆయన చాలా అసహ్యం కలిగింది. ఆశకు కలిగి ఏమైపోయింది? తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభములో విగ్రహాన్ని నిలబెట్టింది. తర్వాత ఒక దేవత గుడిని స్తంభాన్ని నిలబెట్టింది అనమాట.
మరి అది చూసే లోపల ఆశాకి ఎక్కడ కొన్ని కోపం వచ్చేసి, ఎక్కడ దోషం వచ్చేసి వెంటనే ఏం చేసినాడంటే ఆ విగ్రహాన్ని రాజైన ఆశ దోసి వేసినాడు. పట్టపు రాణిగా ఉండే స్థితి చూడండి, ఎంతో ఉన్నతమైన స్థితి కదా పట్టపు రాణి. మరి రాజుతో సమానంగా కూర్చొని రాజ్య పరిపాలనలో ఏ విషయంలో కానీ ఆమె రాజుతో సమానంగా మరి రాజ్య పరిపాలన విషయాల్లో సలహాలు ఇవ్వడానికి, నడిపించడానికి, మరి అంత స్థితిని ఒక్కసారి అపవిత్రమైన విగ్రహము ద్వారా ఆ స్థితిని ఆమె కోల్పోయింది. చూడండి, మనం కూడా మన జీవితాల్లో ఎటువంటి విగ్రహాలు ఉన్నాయో మనకు తెలియదు. దేన్ని మనం ప్రేమిస్తున్నామో మనకు తెలియదు. దేన్ని ప్రేమిస్తూ దేవునికి మనం దూరం అవుతున్నామో, దూరమయ్యి రావాల్సిన మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాము. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలండి. ఆశాకు విగ్రహాన్ని చూసి దాన్ని తుత్తునీయులుగా చేసేసినాడండి. చెయ్యడమే కాకుండా ఇమీడియట్ గా మరి పట్టపు రాని స్థితి నుంచి తొలగించినాడు. ఇప్పుడు ఈమెకు మంచి ముసలి వయసులో ఉందండి. వృద్ధాప్యంలో ఉంది. వృద్ధాప్యంలో ఉండి కూడా ఈమెకి ఏమిటి కోరికలు? చూడండి, నేటి స్త్రీలు కూడా చాలా మంది ఇలా వయస్సుతో మరి వేసుకునే డ్రెస్సుల విషయంలో, చూసే సీరియల్స్ విషయంలో, చూసే సినిమాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో వాళ్ళ వయసును మర్చిపోతున్నారు. ఇలా మరి మన క్రైస్తవ సహోదరులు అక్కడ ఉన్నారేమో మనకి తెలియదు. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం రక్షించబడిన బిడ్డలమైన మనము చూడండి, ఇలాంటి అపవిత్రమైన వాటికి దూరంగా ఉండాలి. అపవిత్రమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయము అనేసి అన్నాడు. కాబట్టి ఇలాంటి అపవిత్రమైన వాటిని మనం చూడకుండా, అపవిత్రమైన వాటిని కొంతమంది స్త్రీలు ఎంత వయసు వచ్చినా కానీ ఆ డ్రెస్సింగ్ విషయంలో కొంచెం భయంకరంగా ఉంటారు. కొంచెం వయసుకు తగ్గట్టు మరి డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఈ మైకాను బట్టి మనం ఈ రోజు ఏం నేర్చుకోవాలి? అపవిత్రమైన వాటి ఈమె వృద్ధాప్యంలో ఉంది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? వృద్ధాప్యంలో ఎలా ఉండాలో మనకు తిమోతి పత్రికలో రాయించి పెట్టారా? మరి అలా ఉందా? లేదు. మరి ఈమె పట్టపు రాణి కదా, మరి రాజుకు సలహా ఇచ్చిందా? మరి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏమైనా చెప్పిందా? ఎవరికి? భర్తకి చెప్పినట్టుగా లేదు, కుమారుడికి చెప్పినట్టుగా లేదు, మనవనికి చెప్పినట్టుగా లేదు. మరి ఇంతమంది ఉన్నారు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా మంచి చెప్పిందా? ఏమీ లేదు. ఆమె పాపంలో ఉంది. ఆమె మరి పురుష కావుల స్థితిలో ఆమె ఉంది. మరి అటువంటి స్థితిలో మరి ఆ విగ్రహాన్ని చూస్తూ అపవిత్రమైనది, అసహ్యమైనది, ఎంత చక్కగా రాయబడింది. అసహ్యమైనది అంటే మరి అది ఎంత అసహ్యంగా ఉందో మనకు తెలియదు. అంత అసహ్యమైన విగ్రహాన్ని చూస్తూ ఆమె తృప్తి పొందుతా ఉందండి. ఆ విగ్రహాన్ని చూస్తూ ఆమె సంతోషిస్తూ ఉందండి. ఆ విగ్రహాన్ని చూసి గంటలు ఆమె దాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నదండి. అదే పాపంలో మునిగిపోతున్నదండి. మనం కూడా క్రీస్తు నమ్ముకున్న బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నామండి? కొన్ని మన సొంత కార్యాల్లోనూ, పనికి మాల కార్యాల్లోనూ మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నాము, రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో. ఎప్పుడైతే ఈమె ఇటువంటి అసహ్యమైన విగ్రహాన్ని చూస్తూ ఆమె సంతోషంతో మునిగిపోతున్నదో, అప్పుడు ఆమె మరి ఆశ ఏం చేశాడు? ఒక్కసారి ఆమె పదవిని పై నుంచి కిందికి తోశాడండి. నెబుకద్నెజర్ రాజును ఏ విధంగా రాజ్య పరిపాలించి గడ్డి తినేటట్టు చేశాడు కదండి. అటువంటి స్థితి వచ్చిందండి. కాబట్టి మరి స్త్రీలమైన మనం ఆత్మీయ జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకం చాలా చెడ్డది. దేవుడు మనం ఎన్నో రకాలుగా హెచ్చిస్తున్నాడు. ఆత్మీయంగా హెచ్చిస్తున్నాడు, ఆర్థికంగా హెచ్చిస్తున్నాడు, ఆరోగ్యపరంగా హెచ్చిస్తున్నాడు. మరి మన ఆయుష్ పెరుగుతూ ఉంది. మరి మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే మరి బుద్ధివంతులు, జ్ఞానవంతులు, గొప్ప వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచినాడు అంటే మనం చేయాల్సిందేంటి? పవిత్రమైన వాటికి మనం తలలు వంచాలండి. పవిత్రమైన వాటిని మనం ఆచరించాలండి. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని వాక్యం చెప్తుంది కదండి. మనము మరి ఎస్తేరు స్టోరీ తీసుకున్నామంటే, మరి ఎస్తేరు కంటే ముందు వస్తిని ఒక్కసారి మరి రాజ్య పరిపాలన నుంచి, రాజ్యం నుంచి ఆమె తీసేసినప్పుడు చూడండి, ఆమె కూడా పట్టపు రాణి కదా, పట్టపు రాణి స్థితి ఆమె నుంచి తీసేసి కదా ఆమె ఎంత బాధపడి ఉంటుందో. ఆమె రాజు మాటను మరి ఆలకించలేదు. కాబట్టి ఆమె పట్టపు రాణి స్థితి నుంచి ఆమె కోల్పోయిందన్నమాట. కోల్పోయిన తర్వాత మరి ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు పట్టపు రాణి అయింది. ఎస్తేరు పట్టపు రాణి అయిన తర్వాత తన జనాంగాన్నంతా కాపాడుకున్నది. మరి చూడండి, పట్టపు రాణికి ఎంత పవర్స్ ఉన్నాయో. మరి రాజ శాసనాలనే మార్చగలిగింది. మరి రాజు ముద్రను మరి ఇంకో విధంగా వేయించగలిగింది. ఇంత పవర్స్ ఉన్నప్పుడు
ఆ పౌరుషుని మంచి మార్గంలో నడిపించకుండా ఆమె పైక ఏం చేసింది, చెడు మార్గంలోకి వెళ్ళిందండి. మరి ఆ దావీదు మహారాజు ఎంతో మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదండి. దావీదు మహారాజు మనమరాలే కదా. ఆమె దావీదు మహారాజు నడిచిన త్రోవలు ఆమెకు గుర్తుకు రాలేదా? మరి ఆశా నడుస్తున్న త్రోవలు ఆమెకు గుర్తుకు రాలేదా? అవునండి, పాపం నిండినప్పుడు అవన్నీ గుర్తుకు రావండి. ఎప్పుడైతే మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో పాపం నిండి ఉంటుందో అలాంటప్పుడు ఇవన్నీ మనకు గుర్తుకు రావండి. కాబట్టి మైకా తన స్థితిని కోల్పోవలసి వచ్చింది. మరి అదే మరి పాపాన్ని ప్రోత్సహించే మరి యెజబెల్ రాణి కూడా చూడండి, పాపాన్ని ప్రోత్సహించి మరి మరణానికి మరి ఆ నాబోతు మరణానికి కారకురాలైంది. ఇలాంటి స్థితిలో ఈమె కూడా ఉంది. పాపంలో మరి ఒక విధమైన సెక్సువల్ పాపంలో వెళ్ళిపోయింది. మరి ఆ పవిత్రమైన విగ్రహాన్ని, అసహ్యమైన విగ్రహాన్ని చూస్తూ ఆమె మైమర్చిపోయిందండి. వేరే లోకం లేదు ఆమెకు. పురుషగాముల కోసం వెతికిందేమో ఆమె, పురుషగాములను తొలగించేసినాడు. మరి ఆ విగ్రహాన్ని చూస్తూ ఆమె పొందిందేమో. మరి ఇటువంటి అపవిత్రమైన స్థితిలో మరి ఆమె తన స్థితిని కోల్పోయింది. చూడండి, ఈమె స్థితిని కోల్పోతే ఎంత బాధకరం కదా. మరి ఎందుకు బాధకరము అంటే, తన స్థితి తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది వేరే సంగతి. పాపంలోనే మునిగిపోయి తన స్థితిని పోగొట్టుకోండి. కాబట్టి క్రీస్తుని నమ్ముకున్న మనము ప్రభువులో ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ఆత్మీయంగా మనం ఎప్పుడు వాక్యాన్ని చేయడం ఉండాలా. వాక్యం చదువుతున్నాం కానీ వాక్యాన్ని మనం పాటించలేని స్థితిలో ఉన్నాం. ప్రతిరోజు మనం వాక్యాలు వింటున్నాం, వాక్యం వినని రోజంటూ మనకు లేదన్నమాట. ఈ విధంగా మరి వాక్యం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి మైకాని గురించి మనం నేర్చుకున్నామండి. మరి మైకా కొన్ని ఉన్నత స్థితిలో నుంచి త్రోసివేయబడిందండి. చూడండి, మనం కూడా ఇలా త్రోసివేయబడితే ఈ రోజు మన స్థితి ఇదైపోతే మనకి చెప్పండి. మన ఆత్మీయ జీవితం కోల్పోతే మనం ఎక్కడికి పోతాం? అగ్నిగుండంలో, నరకంలో యుగాయుగములు కాలాల్సి వస్తుందండి. అక్కడి నుంచి మనం తప్పించుకోగలమా? తప్పించుకోవడానికి మనకు శక్తి లేదండి. కాబట్టి ఈ లోకంలో మనం సజీవ లెక్కలో ఉన్నట్టు దేవుడు స్త్రీలకు కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు, కుటుంబ బాధ్యతలు ఇచ్చినాడండి. ఆ బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చాలి. మరి పిల్లల కోసం మరి 31 సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మనకి ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు. మరి ఆ బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చే వారంగా ఉండాలి. అంతేకాని మనకిచ్చిన స్థితిని బట్టి మనం గర్వపడకూడదు. మనకిచ్చిన స్థితిని బట్టి దేవుని మనం మర్చిపోకూడదండి. దేవుని మర్చిపోయినప్పుడు ఇటువంటి స్థితి వస్తుంది. ఎప్పుడైతే మనం పాపంతో స్నేహం చేస్తామో, పాపంతో విజ్జోడుతో చేస్తామో, అప్పుడు మనకు రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకోవటమే కాకుండా మన పిల్లల భవిష్యత్తుకు కూడా మనము మరి పాడు చేసిన వారం అవుతామండి. కాబట్టి తల్లులు చేసిన పాపం మరి పిల్లల మీద పడకూడదండి. కాబట్టి తల్లులైన మనం పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మరి ఇంత రెహబాము ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ విలువ ఆమెకు తెలియలేదండి. మరి అబియా తన అమ్మని ఎంతగానో గౌరవించాడు, అది కూడా ఆమెకు తెలియలేదండి. ఆసా కూడా గౌరవించాడు. ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని అతను చూశాడో అప్పుడు అతనికి అసహ్యం కలిగిందండి. ఆ విగ్రహం ఒకవేళ చూడకుండా ఉంటే అది మరి ఆమె కాలం అలాగే గడిచిపోయేదేమో. కానీ చూడు, పాపం ఎన్ని రోజులు దాగుతుంది. మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే, ఎవరు చేయలేదులే, నేను చేసేదే కరెక్ట్లే అని అనుకుంటాం. కానీ ఒక్కరోజు పాపము మిద్దుల మీద ఎక్కి కేకలు వేస్తుందంట. కాబట్టి పాపం దాచడం ఎవరి చేత కాదు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము. కాబట్టి మరి ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు, ఈ విగ్రహాలన్నీ పడగొడుతున్నప్పుడు మరి ఈమెకు అనిపించలేదా? భయం రాలేదా? ఆశా చూస్తే ఏం చేస్తాడో అనే భయం కూడా కలగలేదు. చూడండి, పాపంలో మరి తాగినోనికి అస్సలు వాడికి ఇదే ఉండదు, వాడు ఏం చేస్తాడో అని తెలియదు. అట్లా ఈమె కూడా పాపంలో ఉంది. కాబట్టి ఆశ ఏం చేస్తాడో ఏం చేయలేదే అనే నిర్లక్ష్యం అనుకుందండి. కాబట్టి మైకా తన జీవితంలో మరి ఏ మాత్రము దేవునికి ఇష్టమైన పని చేయలేదండి. మరి దావీదు మహారాజు మనవరాలయ్యుండి ఎంతో దేవుడు మంచి అందం ఇచ్చాడు కానీ గుణం లేదండి. అందుకే వాక్యం చెప్తున్నది, అందం వ్యక్తం సౌందర్యం మోసపోవడం గుణవంతురాలైన భార్య దొరుకుతుంది. అటు ముత్యము కంటే శ్రేష్టమైన వాక్యం చెప్తుందండి. కాబట్టి మరి అందాన్ని చూసి ఒకవేళ రెహబాము ఆమెను ఎక్కువగా ప్రేమించాడేమో తెలియదు, కానీ అందం కంటే గుణం ఎంతో శ్రేష్టమైనదండి. గుణవంతురాలు తల్లి కట్టును అన్నారు. కాబట్టి గుణము ముఖ్యం. ప్రతి స్త్రీకి గుణం ముఖ్యం అండి. గుణము లేనిది ఏమాత్రం మనకి ప్రయోజనం లేనిదండి. కాబట్టి మరి ఈ మైకా గురించి మనం కొన్ని విషయాలు మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి అలాగే మరి అతల్య విషయంలో మనం తీసుకున్నాం కూడా. అతల్య కూడా మరి ఆమె కూడా పట్టపురానికి ఉంటుంది. అతల్య పట్టపురానికి
రాణిగా ఉంది. రాజకుమారులందరూ చనిపోయినారంటే ఆమె ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది కదా. రాజవంశానికి సంబంధించిన వాళ్ళందరినీ చంపేసి 6 సంవత్సరాలు రాజ్యపాలన చేసింది. చూడండి, వీళ్ళకి దేవుని భయం కొంచెం కూడా లేదు కదా. యజబెల్ రాణి కూతురే ఈ అతల్య, ఎంత భయం లేని స్థితి. మరి కుమార్తెనేమో ఒక మరి యాజకునికి ఇచ్చి పెళ్లి చేసింది. మరి కుమార్తె అల్లుడు యాజకుడుగా ఉన్నప్పుడు ఆ అల్లుడు ఇంత యాజకత్వం చేస్తూ ఇంత దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నాడు అని అతల్యకి ఏనాడు అనిపించలేదేమో, అసలు దేవుని భయం కొంచెం కూడా లేదేమో. మరి ఆ విధంగా మరణం. కాబట్టి క్రీస్తు నమ్ముకున్న బిడ్డలమైన మనము మన ఆత్మీయ జీవితాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలండి. ఒక్కసారి ఆత్మీయ జీవితం పడిపోయింది. మరి యూదా ఇస్కరియోతు తీసుకోండి. యూదా ఇస్కరియోతు మరి యేసు ప్రభుతో 33.5 సంవత్సరాలు ఆయన మరి యేసు ప్రభుతో నడిచాడు. యేసు ప్రభు చేసే అద్భుతాలన్నీ చేశాడు, అద్భుతాలు చూశాడు. మరి చివరికి పడిపోయి తన చేతులతో తనే మరి మరణం తెచ్చుకున్నాడండి. మరి పేతురు కూడా పడిపోయాడు ముమ్మారు. మరి అది ఎరగని అన్నాడు. వెంటనే తప్పును తెలుసుకొని మరి ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకే కేఫా అనబడదు అన్నాడు. సంఘము కట్టబడతావు, పరలోక తాలపు చెవులు నీకే ఇవ్వబడుతున్నాయి అని పేతురు చెప్పాడండి. కాబట్టి క్రీస్తు నమ్ముకున్న బిడ్డలమైన మనం మరి బిడ్డల కోసము మరి కానాను స్త్రీ మన విషయం తీసుకున్నాం. కానాను స్త్రీ కుమార్తె దయ్యం పట్టి చాలా విలువలాడుతోంది. ఆ స్త్రీ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది, నా కుమార్తెను కరుణించి ప్రభువా నన్ను కరుణించు అంటే, పిల్లలు తినే రొట్టెలు తీసి పిల్లలకు వేయకూడదు అంటే ప్రభువా నన్ను కన్నావే అని ఆమె కోసం తెచ్చుకోలేదు. నా కుమార్తె రక్షించబడాలి, నా కుమార్తెకు పట్టిన దయ్యం నుంచి విడుదల పొందాలి, నా కుమార్తెలో ఉండే సైతాన్ శోధన పోవాలి, నా కుమార్తె ఎంతో బాధపడుతున్నది, నా కుమార్తె జీవితం చక్కబడాలి అనేసి ఆమె మరి ప్రభువును వెంటాడిందండి. ప్రభువును వెంటాడింది. కాబట్టి ఆమె కుమార్తెను మరి ప్రభు విశ్వాసం చూడండి, ఇటువంటి మరి ఆశీర్వాదం ఆమె పొందగలిగిందండి. ఆమె కూడా స్త్రీనే కదా. ఒక అదే కానాను స్త్రీ సురోపనిక వంశానికి చెందిన ఆమె. మరి ఆ విధంగా మరి గొప్ప వంశం అంట. సురోపనిక వంశం అంటే చాలా గొప్ప వంశం అంట. అటువంటి వంశానికి చెందిన ఆమె మరి ప్రభు దగ్గర తను తాను తగ్గించుకొని తన కుమార్తెను కాపాడుకుంటుంది. అంతేకాదు మరి పీడ విధవరాలు, నాకును నా ప్రతి వారికి న్యాయం తీర్చు అనేసి ఆమె మరి ప్రాకులాడి న్యాయం. ఈ విధంగా స్త్రీలమైన మనం తగ్గించుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటే మనం ఆశీర్వదించబడతాం. అంతేకాని మనము గొప్ప విశ్వాసము, నా వాక్యం తెలిసిన వాళ్ళు లేరు, నా అంత గొప్ప వాళ్ళు లేరు, నేను ఇంత సేవ చేస్తున్నా అనుకుంటే మనం పడిపోతాం. కాబట్టి ఎప్పటికీ మనము తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకునే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మనం హెచ్చించబడతాం. అన్న మరి పెళ్ళైన 7 సంవత్సరాలు మాత్రం దేవుని సన్నిధి వారి పెనిమిటితో సంసారం చేసింది. తర్వాత 84 సంవత్సరాల దాకా ఆమె దేవుని మందిరంలో పరిచర్య చేసిందండి. దేవుని మందిరంలో పరిచర్య చేసింది కాబట్టి మరి బాల యేసును చూడడానికి ఆమెకు అవకాశం కలిగిందండి. ఎంత అదృష్టం కదా. 84 సంవత్సరాలు ఆమె రాత్రి బదులు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని మందిరంలో పనిచేస్తూ మరి ఊడ్చిందేమో, తోమిందేమో, కడిగిందేమో, మరి ఎన్ని పనులు చేసిందో ఆ ఏజ్ లో. మనమైతే ఈ ఏజ్ లో ఒక పనులు చేయాలంటే ఎంతో శ్రమ పడతాం. కానీ ఆమె ఆ వయసులో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టక ఆమె రాత్రి బదులు ఉపవాస ప్రార్థనలో మరి దేవుని మందిరంలో దేవుని సేవిస్తూ వచ్చింది. ఆమె ఆ విధంగా చూడగలిగిందండి. కాబట్టి క్రీస్తు నమ్ముకున్న మనం మరి రాణి అయిన మైకాను గురించి మనం నేర్చుకున్నాం. మరి మంచి రాణిలు ఉన్నారు, చెడు రాణిలు ఉన్నారు. మరి ఎస్తేరు ఎంతో చక్కటి రాణి, మరి గుణముంది, ఆమెకు అందముంది, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. కాబట్టి తన జనాంగాన్ని కాపాడుకోగలిగిందని చరిత్రలో ఆమె నిలబడిపోయింది. 127 సంస్థానాలకు ఆమె పట్టపు రాణిగా నిలబడిపోయింది. ఎందుకంటే ప్రభువుని ప్రేమించింది. మరి ఏవైతే తన చిన్న ఆయన ఏవైతే ఆజ్ఞాపించినాడో అవన్నీ ఖచ్చితంగా చేసింది. మరణమైనా పర్వాలేదు, రాసరికి వెళ్తానంటే అంత త్యాగం మనం చేయగలమా? అదేదైనా పాముంది పోయి వాక్యంగా బైబిల్ ఉంది చూసేటప్పుడు తేలుందంటే పోతామా? పోమంది. కానీ ఆమె పర్వాలే, నా జనాంగం కోసం నేను మరణం పర్వాలేదు అనేసి ఆమె మరి అంత త్యాగం చేసిందండి. 3 దినాలు ఆమె ఉపవాసం ఉండగలిగిందండి. ఇంత త్యాగం చేసిన స్త్రీలు మనకు మరి వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇవన్నీ మనం రోజు వింటూనే ఉన్నాం. కానీ మన జీవితాల్లో మనం ఎన్ని అన్వయించుకుంటున్నాం. పొద్దున్న లేస్తే వాక్యం,
యూట్యూబ్లో వాక్యం, టీవీలో వాక్యం, ఎక్కడ చూసిన వాక్యాలు, సంఘాల్లో మంచి వాక్యాలు, మరి ఇన్ని వింటున్నాం. కానీ మన ఆత్మీయ జీవితం ఎంత మాత్రం వేసం పెరిగిన మొక్క ఇట్లే ఉందా, మానైందా? లేకుంటే అట్లాగే ఉందా మన ఆత్మీయ జీవితం? మరి ఆత్మీయ జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఈ చరిత్రను మరి ఒక మైకా జీవితాన్ని మనం ఒక నిదర్శనంగా తీసుకొని దేవుడు ఆమెను ఎంతగానో హెచ్చించినారు. ఆ హెచ్చింపు విలువ ఆమెకు తెలియదండి. మనం కూడా అంతే, రక్షణ విలువ మనకు తెలియక మరి ఒక్కోసారి మనం రక్షణకు విరుద్ధంగా ప్రవర్తిస్తామేమో. రక్షించబడిన తర్వాత ప్రభు బిడ్డవమ్మ, నీవు యేసు ప్రభు నిన్ను రక్తంతో కొన్నాడు, మామూలుగా కొన్న మాటలు కాదు, అమూల్యమైన రక్తం చేత నీవు బిడ్డలం కాబట్టి ఆయన కోసం మనం జీవించాలండి. మొదట మన కుటుంబాలను మనం కాపాడుకోవాలండి. మన కుటుంబ బాధ్యత మనకి ఇచ్చాడు కాబట్టి కుటుంబ విషయంలో కొంతమంది 7 లేయరు, 6 లేయరు, ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదువుకోవాలంటే మరి చదువుదాంలే అంటారు. ఇవన్నీ మనం ఎప్పుడైతే ప్రార్థనలో వెనకబడతామో, ఎప్పుడైతే వాక్యంలో మనం వెనకబడతామో, నిజంగా సైతాను మన దగ్గరకు వస్తాడు. రెండేనండి, దేవుడా సైతానా, నువ్వు ప్రభుని ఆనుకొని ఉన్నావా? సైతాన్. నువ్వు ప్రభుని ఆనుకోలేదా? సైతాన్ని ఆనుకుంటాడు. అంతే, ఇంకేం లేదు. ఏ రోజైతే మనం ప్రార్థన చేసుకోలేదో ఆ రోజు మరి మన కుటుంబంలో సమాధానం ఊరికే కోపం వస్తుంది, ఊరికే మరి ద్వేషం వస్తుంది. మనం ఆ రోజు వంట చేయాలంటే కూడా ఓపిక ఉండదు. ఏదో ఒక సాకు, ఏదో ఒక విసుగు, ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువును నమ్ముకున్న, క్రీస్తు నమ్ముకున్న మనం ఉదయకాలం లేస్తేనే ప్రార్థన పూర్వకంగా మన దినాన్ని మనం ప్రారంభించాలండి. ప్రారంభించడమే కాకుండా మరి ఎండింగ్ కూడా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం చేయాలండి. మనం చేయడమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలండి. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలకు వాళ్ళకి మనం చెప్తాం, మా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకొని చెప్తాం. ఇప్పుడు పెళ్లిలో వేరే పిల్లలు వాళ్ళకి అడుగుతున్నావా? తల్లిగాను అడుగుతున్నావా? ఈరోజు చర్చికి పోయినావా? ఈరోజు బైబిల్ చదువుకున్నావా? ఈరోజు కుటుంబ ప్రార్థన చేసావా అని తల్లిగా మీరు అడుగుతున్నారా? అడగకుంటే ఈ రోజే అడగండి. బైబిల్ చదవకుండా నువ్వు బయటికి పోద్దు అని పిల్లలకు ఖండితం చేయండి. ఆదివారం చర్చికి రావాల్సిందే, ఎంత స్పెషల్ క్లాసెస్ ఉన్నా కానీ చర్చికి రావాల్సిందే అని ఖండితం చేస్తున్నారా? అబ్బా, ఒక రోజు క్లాసులు పోతే ఏం నష్టమా అండి? ఏం చదివినా ఇవే ఉద్యోగాలే కదా, ప్రైవేట్ ఉద్యోగాలు. దాన్నే మనం ప్రోత్సహిస్తున్నాం, దేవుని ప్రోత్సహించడం లేదు. ఈ రోజు యూత్ మీటింగ్ ఉంది, నువ్వు యవన కుమారుడు మరి యూత్ మీటింగ్ పంపించావా? తల్లిగా నువ్వు పంపించావా? మరి ప్రోత్సహించాలి, పిల్లలను ప్రోత్సహించాలి, కుటుంబాన్ని ప్రోత్సహించాలి, భర్తను ప్రోత్సహించాలి, వాక్యంలో ప్రోత్సహించాలి, మరి ప్రార్థనలో ప్రోత్సహించాలి. మంచి పాటలు పాడండి. మరి కుటుంబ ప్రార్థన అంటే ఒక పాట పాడతారు కొంతమంది 2 పాటలు పాడతారు. కొంతమంది పాటే వద్దులే, బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తామంటారు. ఇవన్నీ కరెక్టా? అందరూ కూర్చొని దేవుని స్తుతించాలి. ఆ స్తుతులు ఎంత గొప్పవి కదా. మరి పౌలు శీలలు మరి చెరసాల్లో వేసినారు, ఎక్కడ చూసినా దెబ్బలు, ఈడ్చుకుపోయినారు, బెత్తంతో కొట్టినారు, బట్టలు తీసేసుకుంటున్నారు, ఒళ్ళంతా గాయాలు. మరి అటువంటి గాయాల్లో కాళ్ళకు చేతులు బట్టలు ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి 4 వైపులా మరి సోల్జర్స్ అంతా కాపుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తే ఏం జరిగింది? భూకంపం కలుగుతుంది. అటువంటి శక్తి ఉంది. కాబట్టి మన పిల్లలు దేవుని స్తుతించేలాగా సండే స్కూల్ పంపించే వయసులో సండే స్కూల్ పంపించాలి. స్త్రీల మీటింగ్ పంపించే వయసులో స్త్రీల మీటింగ్ పంపించాలి. యవనస్తులే ఎందుకులే, స్త్రీల మీటింగ్ అంటే పెద్దోళ్ళ మీటింగ్ అంటారు కాదండి. స్త్రీల మీటింగ్ లో కూడా యవనస్తులు రావాలి, యవనస్తులు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకునేకే మరి స్త్రీలమైన మేము పట్టుబట్టడం కాదు కదండి. మరి ఒకరు చెప్పే వాక్యాన్ని నేర్చుకుంటాం. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏ సహోదరి ద్వారా ఏ విధంగా మాట్లాడతారో మనకు తెలియదు. మరి ఏదో మానసికంగా వేదంతో మనం మందిరానికి వచ్చినప్పుడు మరి వాక్యం చెప్పే సోదరి నీ మనసులో ఉండే బాధకు అనుకూలమైన వాక్యం చెప్పని తృప్తిపరుస్తుందండి. కాబట్టి ఏ దేవుని కార్యక్రమాల్లో మనం ముందుగా ఉండాలి. మనం ఉండడమే కాకుండా మన కుటుంబాన్ని నడిపించే వారంగా ఉండాలండి. అప్పుడు మనం హెచ్చించబడతాం, అలా నమ్మకమైన దాసురాలా అనిపించుకుంటాం. అంతేగాని మరి శపించబడమండి. ఈ మైకా ఏ విధంగా శపించబడి తనకున్న ఉన్నత స్థితి నుంచి మరి హీన స్థితికి వచ్చిందండి. ఇంకా ఆశ ఆమెను గౌరవిస్తాడు చెప్పండి? అంత అసహ్యమైన విగ్రహాన్ని చూస్తున్న ఆమెను గౌరవిస్తారా? కొన్ని మనవరాళ్ళు గౌరవిస్తారా? ముసల్దామె
ముసలామె ఇంత గలీజ్ చేస్తుందా, ఇంత గలీజ్ అసహ్యమైన బొమ్మ చూసి ఆమె పండడం ఎంత గలీజ్ కదా. మరి ఆమెను గౌరవిస్తారా? ఉన్న గౌరవం పాయా వచ్చా అటువంటి స్థితి ఒక రాకూడదండి. ఆత్మీయంగా మనం క్రీస్తున్న బిడ్డలం, ఆయన బిడ్డలము, ఆయన రాజ్యానికి వారసులం మనము, ఆయన చేత ముద్రించబడిన వాళ్ళం మనం. కాబట్టి మనం ఇలాంటి పాపానికి దూరంగా ఉండి మరి ప్రభువును విశ్వసిస్తూ ప్రభు బిడ్డలుగా మనం జీవించాలి. వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలండి. మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడ్డాడు కదా, దివారాత్రములు ధ్యానించేవాడు. మరి దివారాత్రములు మనం ధ్యానిస్తున్నాము, మన బిడ్డలకు నేర్పిస్తున్నామా? మరి బర్త్డేలు అంటే ఎంతో గొప్పగా చేస్తున్నాం. ఈ రోజు నాన్న ఇది బర్త్డే కదా, ఈ 4 వాక్యాలను నేర్చుకోనానా, ఇవి నేర్చుకొని చెప్పవా, నీకు 4 చాక్లెట్ ఇస్తాను అని చెప్పి కదిగా ఉన్నాం. లేదండి, బర్త్డే అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు డ్రెస్ మనకు వచ్చిస్తున్నాం. కానీ వాక్యం చదువునానా, ఇది చక్కటి వాక్యం నేర్చుకోనానా అని చెప్పే తల్లులుగా కాబట్టి క్రీస్తున్నాం. క్రీస్తులో మరి మనము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన బిడ్డ బర్త్డే మనం కనీసం ఈ రోజు మరి 10 సంవత్సరాలు అనుకో, ఒక 4 గంటల వాక్యాలు నేర్చుకున్నాను అని చెప్పే తల్లులుగా ఉంటాను. ఆ విధంగా మన తల్లులుగా ఉండి మన పిల్లల్ని నటించే వారంగా ఉన్నాను. అన్న చూడండి, పాలు విడవంగానే మరి ఏలీ దగ్గరికి తీసుకుపోయింది. ఏలీ దగ్గరికి చెబుదా నా గది ఆనాడు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, కుమారుని అని చెప్తుండగానే ఆ సమూయేలు చిన్నవాడు సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఎంత గొప్ప సంగతి కదా. మరి ఎలా నేర్పించిందండి, ఎలా నేర్పించింది? మోషే విషయంలో తీసుకున్న యాకోబు మరి ఐగుప్తుడు ఇశ్రాయేలీయుడు కొట్లాడుకుంటా అంటే మరి ఇశ్రాయేలీయుని పక్షాన మరి అతను రాజ్యం ఆడినాడు కదా. మరి ఈ విధంగా మరి ఎలా వచ్చింది? తల్లులైన నేర్పించారండి, తల్లులు నేర్పించారు కాబట్టి అది వచ్చింది. కాబట్టి క్రీస్తు నమ్ముకున్న బిడ్డలను మన పిల్లల విషయంలో మరి వాక్యాన్ని నేర్పించే వారంగా, వాక్యాన్ని అలా బోధించే వారంగా, పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క బిడ్డకు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం కొనియాలండి. ఇంటికంతా కలిసి ఒక గ్రంథం ఉంటే కాదు, 4 పిల్లలు ఉంటే 4కి నీ బైబిల్ ఇది, నీ బైబిల్ ఇది, నీ బైబిల్ జాగ్రత్తగా, నీ పాఠం పుస్తకం, నీ బైబిల్ జాగ్రత్తగా పెట్టుకో, నువ్వు చదవాలి ఇది అని నేర్పించే వాళ్ళంగా ఉన్నామా? హెచ్చరించే వాళ్ళంగా ఉన్నామా? ఈ రోజు నుంచి దేవుడు మరి హెచ్చరిస్తున్నాడండి. మరి మరి ఈ విధంగా మన పిల్లలైన మన పిల్లలైన మనమే నేర్పించాలండి. మరి చదువులో ఏదైనా ఒక సబ్జెక్ట్ తక్కువ మార్కులు వచ్చినాయంటే ఎందుకు తక్కువ వచ్చినాయబ్బా అని ఆ సబ్జెక్ట్ మీద 4 సార్లు చదివిస్తాం, 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 4 సార్లు దాన్ని అర్థమైందా అని ఇంకోసారి ఆ సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు రాలేదని ఇట్లా మనం కాకులాడుతున్నామే. పరిశుద్ధ గ్రంథాన్ని మన పిల్లలకు చెప్పలేదు. ఈ వాక్యం చదివినావా, ఈ వాక్యంలో నీకు అర్థమైందా, ఈ ప్యాసేజ్ చదివినావా, ఈ ప్యాసేజ్ లో ఏముందో నీకు అర్థమైందా, ఇది చెప్పే కదులుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఈ విధంగా మరి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మైకాను బట్టి మరి అంత ప్రేమ పొందిన మైక, మరి అంత ఉన్నత స్థితిలో ఉన్న మైక పాపాన్ని ప్రేమించి, పాపాన్ని స్నేహించి, పాపంలో ఆనందిస్తూ చివరికి మరి నశించిపోయిందండి. ఉన్నత స్థితి నుంచి ఒక్కసారి కిందికి త్రోయబడిందండి. కాబట్టి ఇటువంటి ఆ జీవితం మనకు ఆత్మీయంగా రోజుకు ఆత్మీయంగా మనం దేవునికి ఇష్టలుగా ఉంటూ మన కుటుంబాలను ఆ విధంగా నడుపుకోవాలని దేవుడు ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలండి. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రార్థన చేస్తాను. సర్వ సృష్టికి కారణభూతుడమైన దేవా, సర్వనామల కంటే పరిణామం కలిగిన తండ్రి నాయన, ఇంతసేపు మీరు మాట్లాడారయ్యా, మీరు మాట్లాడిన మాట తండ్రి నాయన మా హృదయాల్లో నాటబడి తండ్రి నాయన, ప్రభా వాక్యం ఫలించలాగునయ్యా మీకు చూపించి సహాయం చేయండి తండ్రి. ప్రభా తండ్రి మాకు తండ్రి ఏం మాట్లాడాలో మాకు తెలియదు, మీరు మాట్లాడారయ్యా. ఎవరికి ఎటువంటి హెచ్చరికలు కావాలో తండ్రి నాయన మీరు ఇచ్చారయ్యా నాయన. వాటిని మేము మర్చిపోకుండా జీవితాంతం వాటిని గుర్తుకు పెట్టుకొని అన్వయించుకొని మీకు ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఎల్లప్పుడూ మీ పాదముల దగ్గర దేవా మీ సాక్షులుగా జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. కొద్ది విన్నపను ఆలకించమని తిరిగి రానైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ